హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీతమ్మ భద్రాచలం పర్ణశాల గురించి ఎంత చక్కగా వివరించారో చూడండి. నీరు కానీ పసుపుగాలు కానీ లేవట. మరి ఎవరు ముట్టని నీరు అడిగింది, ఎక్కడున్న నీరు తీసుకొచ్చినా కానీ మరి ఆ స్వామివారు ముట్టినట్టే కదా. అందుకనే 9 కిలోమీటర్ల దూరంలో ఒక 70 అడుగుల కొండ కనబడుతుందట. ఆ కొండకి సీతారాములు అని మనసారు తెచ్చుకొని బాణసం ఇచ్చారు. అందరూ కూడా తూర్పు వైపుగా తిరిగి 2 చేతులు దగ్గరికి పెట్టుకొని సరే గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలా మనసులో తలుచుకొని బాణం వదలగా ఆ బాణం వేగానికే ఆ కొండ అడ్డంగా పగిలి ఆ కొండ నుంచే పుట్టిందా మా పసుపు కుంకాలతో ఈ పవిత్ర నది. అమ్మవారే మొదటిగా ఈ నదిని తాకారు కాబట్టి ఆ అమ్మవారి స్పర్శ వలనే 365 రోజులు మండు ఎండాకాలం మే నెలలో కూడా ఆ గోదావరి నది అయినా సగం అవుతుందేమో కానీ ఈ నది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. అంత పవిత్రమైన నది అమ్మది. సీతమ్మవారి కోసం పుట్టింది. ఆ అమ్మవారి పేరుతో పిలిచారు సీతమ్మవాగని. ఈ నదిలో 5 రోజులు స్నానం ముగించుకొని 6వ రోజున ఆ కొండరాళ్ళనే రంగరించుకొని పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని పనసాలు వెళ్ళేవారు. అవి ఆ చెట్టు కింద కూర్చొని పూజ చేసుకునేవారు. మీరు ఎప్పుడైనా చూసారా తల్లి? ఒక రాయించి పసుపు పుట్టడం, ఒక రాయించి కుంకుమ పుట్టడం ఎక్కడైనా విన్నారా? ప్రపంచ పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి ఉంటారు ఎక్కడైనా. అదంతెందుకమ్మా, మీరందరూ ఈ కొండ మీద ఈ క్షణం ఇక్కడ నిలబడ్డారంటే మీరందరూ మీరు వచ్చారనుకుంటారా? ఆ శ్రీరామచంద్రమూర్తి వారు పిలిస్తేనే వచ్చారు తల్లి ఇక్కడికి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎప్పటి నుంచో ఎన్నో వేల నుంచి అనుకుంటా ఉంటారు, ఈ సంవత్సరం ఈ ఏడాది వెళ్దాం, ఈ ఏడాది వెళ్దామని. మీరు అనుకున్న మాత్రం రారమ్మా. ఆయన ఆజ్ఞ పిలుపు వచ్చింది కాబట్టి వచ్చారు ఇక్కడికి. అంతటి పుణ్యస్థలానికి వచ్చారు. ఇక్కడ ఉన్నంతసేపు స్వామివారిని అమ్మవారిని స్మరించుకుంటూ ప్రతి గుర్తుని తాకి దండ పెట్టుకున్నారండి. ఆ అమ్మవారి బొట్టు ఎక్కడుందో చూపిస్తాను, మీరు కూడా చక్కగా తాకి బొట్టు పెట్టుకోండి. అవి మీకు కావాలన్నా దేవస్థానం ఇస్తారు. అగో దేవస్థానం వారి కౌంటర్ బాల మీద ఉన్నాయమ్మా. ఒక రాయిని రంగరించినట్టు ఇట్లా వేలుతో పసుపు వస్తుంది, ఒక రాయించి కుంకుమ వస్తుంది. పసుపుని మంగాళం పెట్టుకోండి, కుంకాన్ని నుదురు పెట్టుకోండి. వాటిని మీకు ఇస్తారు. ఈ క్షేత్ర విశిష్ట బొట్టుగా ఇంటికి తీసుకెళ్ళి సాండ్రాయి మీద కానీ గరుకురాయి మీద కానీ రంగరించండి. లేదా మెత్తగా పొడి చేసుకుంటానే సుత్తితో పొడి చేసింది. పసుపులో కుంకాలు కలుపుకోండి. కానీ తొలి బొట్టు మన ఈ క్షేత్రానికి వచ్చిన ఫలితం దక్కాలనుకుంటే మన బొట్టు తొలి బొట్టు మన ఇంట్లో ఉన్న ఇష్టదైవానికి బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంట్లోంచి వచ్చినప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలనుకుంటాం. ఎటు వెళ్ళినా కానీ మన ఇంట్లో దేవుని దండం పెట్టుకొని వస్తాం. మన అంతటి పవిత్రమైన అమ్మవారి బొట్టు మన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మనకంటే ముందు మన దైవానికి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా మంచి పనులు కానీ మొదలుపెట్టేటప్పుడు ఆ సీతారాముల వారిని మనసారా నమ్ముకొని ఆ బొట్టు పెట్టుకొని గడప దాటి వెళ్ళిన రోజున మీరు ఏ పని అనుకున్నా అటువంటి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి జరుగుతుంది అనేది ఇక్కడ వారి నమ్మకం. ఆ అమ్మవారి దయ వల్ల, అమ్మవారి బొట్టు వల్ల. ఈ క్షేత్ర విశిష్ట బుట్టమ్మ. మరి సీతారాముల వారికి ఆకలి వేస్తే లక్ష్మణ స్వామి వారు 7 వెంట తిరిగి పళ్ళు పలారాలు ఇప్పు పూలు కందమూలు పళ్ళని ఎంతో ప్రేమగా ఒక ఆకులు సేకరించి తీసుకొచ్చేవారట. మరి వారు భోంచేయడానికి పల్లెలు లేవు, పాత్రలు లాంటి ఏమి లేవటమ్మా. ఆ 5 రోజులు కూడా ఎడి మీదకి వచ్చినప్పుడు ఇగో ఈ కొండనే ఆ ప్రదేశాన్ని పల్లెంగా చేసుకొని అమ్మవారు స్వామివారు కలిసి భోంచేసేవారట. ఇది సీతారాముల వారు తిన్న రాతి పల్లెం అంటారు. ఇక్కడ మొదటగా వచ్చిన వారందరూ కూడా చక్కగా ఆ బస్తా మీద నిల్చొని ఆ రామనామాన్ని ఆ రాతి పళ్ళాన్ని మనసారా 2 చేతితో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. మీరు వేసే కానుకలు ఏమిటో అందులో విసరకుండా నిదానం వదులుకొని నేను చూపించిన మార్గంలో ప్రతి గుర్తుని తాకే ముందు అమ్మవారిని స్వామివారిని స్మరించుకుంటూ తాకి దండం పెట్టుకుని వెళ్ళండమ్మా. అప్పుడే ఈ క్షేత్రానికి వచ్చిన ఫలితం. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. ముందున వారు దండ పెట్టుకుంటారండి. సత్యపండు వాళ్ళని కూడా వదిలే నాన్న, లైన్లో వదిలేసే వాళ్ళు కూడా మొత్తం విన్నారు. చూశారు కదా, ఈ ప్రదేశానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎవరైనా భద్రాచలం వస్తే తప్పనిసరిగా దర్శించుకున్న పర్ణశాల. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రాచలం వెళ్ళేటోళ్ళు అయితే ఆటో సర్వీస్ ఉందండి పర్ణశాలకు వెళ్ళడానికి. అక్కడ ఆటో అనేది బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఒకసారి ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. బాయ్ అండి.